ఎదురు చూస్తున్న లబ్ధిదారులకు రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ తెలిపింది. పింఛన్ల మంజూరు ప్రక్రియను వేగవంతం చేయడమే కాకుండా అర్హతల విషయంలో నెలకొన్న పలు అనుమానాలకు పూర్తి స్థాయిలో తెరదించింది. కొత్త నిబంధనలంటూ ఏవి తెలియదని పాత రోజు ప్రకారమే అర్హులకు పింఛన్లు అందిస్తామని తేల్చి చెప్పింది. ఎవరు దరఖాస్తు చేసుకోవాలి, ఏ పత్రాలు కావాలి అనే అంశాలపై కీలక ప్రకటన విడుదల చేసింది. రాష్ట్రంలో కొత్త పింఛన్ల మంజూరు ప్రక్రియను తెలంగాణ ప్రభుత్వం వేగవంతం చేసింది. ఈ క్రమంలో పింఛన్ల అర్హతలకు సంబంధించి నెలకొన్న సందేహాలపై ప్రభుత్వం స్పష్టతనిచ్చింది. గత ప్రభుత్వాల హయాంలో జారీ చేసిన ప్రభుత్వ ఉత్తర్వుల్లోని అర్హత ప్రమాణాలనే ఇప్పుడు కూడా ప్రామాణికంగా తీసుకుంటున్నామని, నిబంధనలో ఎలాంటి మార్పులు చేయలేదని వెల్లడించింది. తొలి దశలో వితంతువులు, ఒంటరి మహిళలు, దివ్యాంగులు, గీత కార్మికులు, చేనేత కార్మికులతో పాటు ఫైలేరియా, తలసేమియా, సికిల్ సెల్, హిమోఫీలియా వంటి వ్యాధులతో బాధపడుతున్న బాధితులకు కొత్త పింఛన్లు మంజూరు చేయాలని తెలిపింది. గతంలో ప్రజాపాలన వారోత్సవాలు, ప్రగతి ప్రణాళిక, గ్రామ సభలు, ప్రజావాణిలో దరఖాస్తు చేసుకుని అన్ని పత్రాలు సమర్పించిన వారు మళ్లీ అప్లై చేయాల్సిన అవసరం లేదు. ఇప్పటివరకు దరఖాస్తు చేసుకొని వారు లేదా గతంలో దరఖాస్తు చేసి సరైన సర్టిఫికేట్ సమర్పించని వారు మాత్రమే కొత్తగా అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. దీనికి కావాల్సిన ధృవపత్రాలు ఏమిటంటే వితంతువులైతే భర్త మరణ ధృవీకరణ పత్రం, అలాగే ఒంటరి మహిళలకి సెపరేషన్ సర్టిఫికేట్ లేదా స్థానిక విచారణ నివేదిక, గీత కార్మికులైతే ఎక్సైజ్ శాఖ ధృవీకరణ, చేనేత కార్మికులు చేనేత జౌళి శాఖ ధృవీకరణ, వ్యాధిగ్రస్తులు, ఫైలేరియా బాధితులు వైద్య ఆరోగ్య శాఖ ధృవీకరణ పత్రాలు. చివరి తేదీ కొత్త పింఛన్ల కోసం అర్హులైన వారు ఆగస్టు 31 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. పోర్టల్లో నమోదు. దరఖాస్తులు స్వీకరించిన వెంటనే వివరాలను చేయుత ఆన్లైన్ పోర్టల్లో అప్లోడ్ చేస్తారు. వితంతువులు, ఒంటరి మహిళ దరఖాస్తు చేసుకోవడంలో, సర్టిఫికేట్ పొందడంలో స్వయం సహాయక సంఘాల సమాఖ్యలు సహాయపడతాయి. క్షేత్రస్థాయిలో అధికారులు వచ్చి విచారణ జరిపిన అనంతరం అర్హుల జాబితాను జిల్లా స్థాయికి పంపుతారు. అక్కడి నుంచి కలెక్టర్ ఆమోదం తెలిపిన వెంటనే పింఛన్ మంజూరు అవుతుంది. కాగా అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి పారదర్శకంగా పథకాలు అందించడమే ప్రభుత్వ ధ్యేయమని, ఎలాంటి మధ్యవర్తులను నమ్మొద్దని అధికారులు సూచించారు.